హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో 5th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ టెక్స్ట్ బుక్లో సెకండ్ చాప్టర్ మై నెంబర్ వరల్డ్ చాప్టర్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ డూ దీస్, అలాగే ఎక్సర్సైజెస్ 1, 2, 3, 4 ఈ 4 ఎక్సర్సైజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో, ఏ విధంగా నోట్స్లో రాసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్కి సంబంధించినటువంటి కంప్లీట్ నోట్స్ అనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ముందుగా ఈ మై నెంబర్ వరల్డ్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఫస్ట్ యాక్టివిటీ ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చి దానికి సంబంధించి అక్కడ పాపులేషన్ ఎంత ఉందని ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ కాటర్పల్లి విలేజ్. ఇక్కడ ఈ విలేజ్కి సంబంధించిన పాపులేషన్ అనేది ఇక్కడ మనకి ఈ బోర్డులో కనిపిస్తుంది. దీన్ని బట్టి అక్కడ పాపులేషన్ 3391. అలాగే పాపులేషన్ ఆఫ్ గండ్లపెంట మండల్కి సంబంధించినటువంటి టోటల్ పాపులేషన్ ఎంత అంటే 24,118. అంటే నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం, నెంబర్స్ మీద వారికి ఉన్నటువంటి పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం కోసం ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ తర్వాత 1,00,000ని పరిచయం చేయడం కోసం 99,999 అంటే 99,999 తర్వాత దీనికి ఒక సంఖ్యను కనుక యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అది కొత్త నెంబర్ కాబట్టి చెప్పలేకపోవచ్చు. అప్పుడు టీచర్ ఈ విధంగా వచ్చినటువంటి సంఖ్యని 1,00,000 అంటారని, 1,00,000 అంటారని స్టూడెంట్స్కి తెలియచేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం 1,00,000, 2,00,000, 3,00,000 ఏ విధంగా రాయాలో చూడండి. 3,00,000 ఈజ్ రీడ్ యాజ్ 3,00,000, దీన్ని 3,00,000 అని చదవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ వాల్యూస్ చూసినట్లయితే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, తర్వాత 1,000, 10,000, ఆ తర్వాత వచ్చేటటువంటి ప్లేస్ ల్యాక్స్. ఇది 4,00,000, తర్వాత 6,00,000, 8,00,000, 4,00,000, 50,000, ఇది 5,00,000, 7,00,000, 9,00,000. సో ఈ విధంగా నెంబర్స్ అనేది మనం రాయొచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఒక నెంబర్ని చూడండి, 7,49,192. దీని నెంబర్స్లో అంటే అక్షరాల్లో ఏ విధంగా రాయాలో ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్ యొక్క ప్లేస్ ఆధారంగా మనం దీన్ని రాయాలి. ల్యాక్స్లో ఎంత ఉంది? 7. సో 7,00,000. అలాగే థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? 49,000 ఉన్నాయి కాబట్టి 49,000. మిగిలినటువంటి నెంబర్ని 100 రాసిన తర్వాత లాస్ట్లో వచ్చేటటువంటి నెంబర్కి ముందు మనం ఎండ్ పెడతాం. అండ్ 92 అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి 4,53,258 నెంబర్ని చూడండి. ఇక్కడ 4,53,258 ఈ విధంగా అక్షరాలలో మనం నెంబర్స్ని రాయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి డూ దీస్లో ఉన్నటువంటి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా నోట్స్లో రాశాను. అది ఏ విధంగా రాయాలో చూడండి. పేజ్ నెంబర్ 22లో ఇచ్చినటువంటి డూ దీస్ ఎక్సర్సైజులు ఇవి చేయడంలో ఇచ్చినటువంటి 2 నెంబర్స్ని ఏ విధంగా రాయాలో, ఏ విధంగా చదవాలో చూడండి. ఫస్ట్ నెంబర్ ఏంటంటే 3,51,645. 3,51,645. తర్వాత ఇచ్చినటువంటి నెంబర్ ల్యాక్స్లో ఎంత ఉంది? 9 ఉంది కాబట్టి 9,00,000. అలాగే థౌజండ్స్లో 38 ఉంది కాబట్టి 38,715. 9,38,715. నెక్స్ట్ రైట్ ఎనీ 5, 6 డిజిట్ నెంబర్స్ అండ్ రీడ్. ఒక 5, 6 సంఖ్యలు కలిగినటువంటి సంఖ్యలను రాసి, 6 అంకెలు కలిగినటువంటి సంఖ్యలను రాసి వాటిని చదవండి. అంటే వాటిని అక్షరాలు ఏ విధంగా రాయాలో చూద్దాం. అంటే ఇక్కడ ఈ నెంబర్స్ అనేవి మనకు నచ్చిన అంకెలతోటి ఈ విధంగా ఒక 6 డిజిట్ నెంబర్స్ని మనం తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2, 3, 5, 6, 7, 9 అన్న ఒక నెంబర్ని తయారు చేస్తాం. దీన్ని ఏ విధంగా చదవాలంటే ముందుగా ఈ 6, 7, 9 అంటే రైట్ సైడ్ నుంచి 1, 2, 3 డిజిట్స్ తర్వాత కామా పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 డిజిట్స్ తర్వాత కామా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఈ లాస్ట్ నెంబర్స్ ఏమో మనకి 1 డిజిట్ అవుతుంది. ఆ తర్వాత ఇవి థౌజండ్స్, ఆ తర్వాత ల్యాక్స్. అంటే ఇక్కడ ల్యాక్స్లో ఎంత ఉందంటే 2 ఉంది. సో ఇది ల్యాక్స్ కాబట్టి 2,00,000. అలాగే థౌజండ్స్లో 35 ఉంది కాబట్టి 35,000. తర్వాత మనకి ఇవి తెలుసు కదా, హండ్రెడ్స్ 679. 2,35,679. ఇదే విధంగా
6,24,510. అలాగే 9,08,503, 5,98,224, 7,86,358. నెక్స్ట్ డూ దీస్ ఎక్సర్సైజ్లు ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ని చదవండి. ఇక్కడ కూడా ఈ 852 అనేది వన్స్ ప్లేస్ అంటాం. తర్వాత ఈ 14 అనేది థౌజండ్స్ ప్లేస్. తర్వాత 65 అనేది ల్యాక్స్ ప్లేస్. సో ముందుగా ల్యాక్స్ రాయాలి 65 ల్యాక్స్, తర్వాత థౌజండ్స్ రాయాలి 14,000, ఆ తర్వాత 852. అలాగే ఈ నెంబర్ రాసేటప్పుడు కూడా ముందు ల్యాక్స్ రాయాలి 29 ల్యాక్స్, ఆ తర్వాత థౌజండ్స్ 36,000, ఆ తర్వాత 429. ఇక్కడ కూడా ఎనీ 5 7 డిజిట్ నెంబర్, 7 డిజిట్ నెంబర్స్ ఒక 5 రాయండి అని ఇచ్చారు. ఇందులో చూడండి ఒక నెంబర్ రాశాను ఇక్కడ. ఇందులో ల్యాక్స్లో ఎన్ని ఉన్నాయి? 34 ఉన్నాయి. సో 34 ల్యాక్స్. థౌజండ్స్ ఎన్ని? 51, అంటే 51,000. తర్వాత 648. అలాగే ఈ నెంబర్ 72,063, అంటే 72,000 కాదు, 72 ల్యాక్స్ 63,295. నెక్స్ట్ 93 ల్యాక్స్ 25,714. నెక్స్ట్ 86,000 ల్యాక్స్ 42,990. నెక్స్ట్ 45 ల్యాక్స్ 79,111. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1, రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్. ఇచ్చిన సంఖ్యల్ని అక్షరాల్లో రాయమన్నారు. ఇందులో కూడా మన అక్షరాల్లో రాసేటప్పుడు ల్యాక్స్లో ఏమున్నాయి, థౌజండ్స్లో ఏమున్నాయి, అలాగే వన్స్, హండ్రెడ్స్, టెన్స్లో ఏమున్నాయో జాగ్రత్తగా చూసి రాయాలి. ముందుగా ల్యాక్స్, 1 ల్యాక్ ఉంది కాబట్టి ఇక్కడ 1 ల్యాక్. తర్వాత థౌజండ్స్లో 25 ఉన్నాయి కాబట్టి 25,000. నెక్స్ట్ 602. అలాగే సెకండ్ 4,50,536. నెక్స్ట్ ల్యాక్స్లో 80 ఉంది, సో 80 ల్యాక్స్. తర్వాత థౌజండ్స్లో ఏమున్నాయి? 0 అంటే ఏమీ లేవని, కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదు. అలాగే హండ్రెడ్స్ కూడా లేవు, సో ఇక్కడ ఓన్లీ 5 మాత్రమే ఉంది. సో ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరే రాయాలి. ఇక్కడ 80 ల్యాక్స్, తర్వాత మళ్ళీ 5 ఒక్కటే ఉంది కాబట్టి 80 ల్యాక్స్ అండ్ 5. నెక్స్ట్ 5,58,942. నెక్స్ట్ 95,75,240. ఇక్కడ మనకి అక్షరాల్లో ఇచ్చినటువంటి నెంబర్కి మనం నెంబర్ వేయాలన్నమాట. ఇక్కడ చూడండి 5,24,396 ఇచ్చారు. అంటే ఇక్కడ ముందుగా మనం ల్యాక్స్లో 5 వేయాలి, ఆ తర్వాత థౌజండ్స్లో 24 వేయాలి, ఆ తర్వాత 396 వేయాలి. ఈ విధంగా ముందుగానే మనం ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ 14 ల్యాక్స్, అంటే ఇక్కడ ల్యాక్స్లో ముందుగా 14 రాయాలి, తర్వాత 35,000, థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? 35. ఆ తర్వాత అండ్ 15, 100 అంటే 15 మాత్రమే ఉంది ఇక్కడ. అంటే ఏంటి? హండ్రెడ్స్ లేవు కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో మనం 0 వేసుకొని తర్వాత 15 రాయాలి. ఓన్లీ 15 అని రాయకూడదు, ఇక్కడ హండ్రెడ్స్ లేవు కాబట్టి 100 ప్లేస్లో 0 వేయాలి. నెక్స్ట్ 74 ల్యాక్స్, 62,000, థౌజండ్స్లో 62 వేయాలి. 465, తర్వాత వన్స్ డిజిట్లో 465 వేయాలి. నెక్స్ట్ వేమన్న బాట్ ఏ హౌస్ ఫర్ 45,87,000. వేమన్న ఒక ఇంటిని 45,87,000 పెట్టి కొన్నాడు.
అండ్ ఏ ప్లాట్, ఒక ప్లాట్ కూడా కొన్నాడు. దాని కాస్ట్ ఏంటంటే 18,56,000, 18,56,000. టోటల్గా అతను 64,43,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. దీన్ని మనం ఇప్పుడు అక్షరాల్లో రాయాలి. ద కాస్ట్ ఆఫ్ హౌస్ కాస్ట్ ఎంత? 45,87,000. తర్వాత ఇక్కడ వన్స్ కానీ హండ్రెడ్స్ కానీ లేవు కదా, లేవు కాబట్టి 45,87,000 అని రాయాలి. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ప్లాట్ కాస్ట్ ఎంత? 18 lakhs. తర్వాత 56,000 ఉన్నాయి. ఇక్కడ కూడా వన్స్ కానీ టెన్స్ కానీ హండ్రెడ్స్ కానీ లేవు. సో 18,56,000 రూపీస్ అని రాయాలి. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ హౌస్ అండ్ ప్లాట్, అంటే టోటల్గా రెండింటి కాస్ట్ కలిపి ఎంత? ఇక్కడ ఇచ్చారు కదా 64 lakhs. ఇక్కడ వన్స్ కానీ టెన్స్ కానీ హండ్రెడ్స్ కానీ లేవు. సో 64 lakhs ఉన్నాయి. తర్వాత థౌజండ్స్లో 43 ఉంది, అంటే 43,000 అనమాట. అంటే 64,43,000. నెక్స్ట్ పేజ్ నెంబర్ 36లో ఇచ్చినటువంటి డూ దిస్ ఎక్సర్సైజ్లో మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు. వాటిని స్టాండర్డ్ ఫామ్లో రాసి అక్షరాల్లో రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఇది. ఇక్కడ చూడండి, ల్యాక్స్లోనేమో 7 ఉంది, థౌజండ్స్లో 21 ఉంది, హండ్రెడ్స్లో 5 ఉంది, తర్వాత 94 ఉంది. సో 7,21,594. అలాగే ఇది థౌజండ్స్ ల్యాక్స్లో ఎంత ఉంది? 46 ఉంది. సో 46 lakhs. తర్వాత థౌజండ్స్లో ఎంత ఉంది? 32 ఉంది. సో 32,000. తర్వాత హండ్రెడ్స్లో 5 ఉంది. సో 500. ఇంకా లాస్ట్లో 84ని అండ్ 84 అని రాయాలి. అలాగే దీన్ని ముందుగా మనం గుర్తుపెట్టుకోవడానికి 3 సంఖ్యల తర్వాత ఒక కామ పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 నెంబర్స్కి ఒక కామ పెట్టుకోవాలి. ఇంకో 2 నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఈ విధంగా కామ పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ల్యాక్స్ తర్వాత ఇంకొక కొత్త ప్లేస్ కూడా వచ్చింది. ఇదేమో ఇక్కడ మనకు తెలుసు, ఇది వన్స్ ప్లేస్, తర్వాత థౌజండ్స్, తర్వాత ల్యాక్స్, ఆ తర్వాత కూడా ఇంకో ప్లేస్ వచ్చింది. ఇది క్రోర్స్ అనమాట. కోట్ల సంఖ్య కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ముందుగా మనం క్రోర్స్ చెప్పాలి. 7 crores అనమాట. 7 crore. తర్వాత ల్యాక్స్ చెప్పాలి, 31 lakhs. ఆ తర్వాత థౌజండ్స్ చెప్పాలి, 56,000. ఆ తర్వాత హండ్రెడ్స్ 300. ఆ తర్వాత 24. ఓకే. అలాగే ఇక్కడ కూడా చూడండి, ముందుగా క్రోర్స్ 40 crore, తర్వాత ల్యాక్స్ 75 lakhs, తర్వాత థౌజండ్స్ 23,000, తర్వాత హండ్రెడ్స్ 400, తర్వాత 36. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఎక్స్పాండెడ్ ఫామ్, అంటే విస్తృత రూపం అంటాం. ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇచ్చినటువంటి సంఖ్యల్ని రాయాలి. ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది మనం రాసేటప్పుడు వాటి యొక్క స్థానాల ఆధారంగా మనం రాయాలి. ఇది కూడా మనం ల్యాక్స్ నుంచి మొదలు పెడతాం. సో ఫస్ట్ 7 అనమాట. 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 7 lakhs, కాబట్టి 7 lakhs. తర్వాత 3 అనేది 30,000 ప్లేస్లో ఉంది కాబట్టి 30,000. తర్వాత 4 థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4,000. తర్వాత 2 హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 200. తర్వాత 5 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 50. 4 వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4. అదేవిధంగా ఈ నెంబర్స్కి కూడా ప్లేస్ వాల్యూస్ అనేవి ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ని ఈ స్పైక్ అబాకస్లో మనం చూపించాలి. చూసారా, ఈ విధంగా మనం ఈ స్పైక్ అబాకస్లో ఆ సంఖ్యను చూపించాలన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య ఏంటంటే 54,56,705. పూసల చట్రం అంటాం. ఈ సంఖ్యను చూపించేటప్పుడు ఈ యొక్క స్థానాలను ఈ విధంగా రాసుకుంటాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. ఇవి ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు. ఫస్ట్గా వన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ 5 పూసలు కనిపించే విధంగా మనం ఇక్కడ డ్రా చేస్తాం. ఇక్కడ 5 పూసలు వేయాలి. 1 2 3 4 5. అలాగే టెన్స్ ప్లేస్లో ఎంత ఉంది? 0, ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మనం కూడా ఈ టెన్స్ ప్లేస్ని ఇలా ఖాళీ వదిలేస్తాం. నెక్స్ట్ 100 ప్లేస్లో 7 ఉంది. సో
సో ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో మనం 7 పూసల్ని డ్రా చేసాం. తర్వాత థౌజండ్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి థౌజండ్స్ ప్లేస్లో 6 బీడ్స్ని ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత 10,000s ప్లేస్లో 5 ఉంది. సో ఇక్కడ 5 బీడ్స్ అంటే 5 పూసలు గీసాం. ఆ తర్వాత ల్యాక్స్ ప్లేస్లో 4 ఉంది. ఆ తర్వాత 10 lakhs ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 పూసలు గీయడమైంది. సో ఈ విధంగా ఆ పూసల చట్రాన్ని గీసి అందులో ఈ సంఖ్యల్ని చూపించాలి. నెక్స్ట్ నెంబర్లో 1s ప్లేస్లో 5, తర్వాత 10s 4, తర్వాత 100s లేవు, 10,000s లేవు, 10,000s లేవు, తర్వాత ల్యాక్స్ ఉన్నాయి. ఇది ల్యాక్స్ ప్లేస్లో 7, 10 lakhs ప్లేస్లో 2, crores ప్లేస్లో 6. నెక్స్ట్ ఈ నెంబర్లో కూడా 1s ప్లేస్లో ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి 5, 10s ప్లేస్లో 0 అంటే ఏమీ వేయక్కర్లేదు, 100s ప్లేస్లో 3, అలాగే 1000s ప్లేస్ కూడా 0 కాబట్టి ఇక్కడ కూడా వేయక్కర్లేదు. అదే 10,000 ప్లేస్ ఎంత ఉంది, 10,000 ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 బీట్స్. తర్వాత ల్యాక్స్ ప్లేస్లో 1, తర్వాత 10 lakhs ప్లేస్లో 6, crores ప్లేస్లో 2, 10 crores ప్లేస్లో 7. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ నేమ్స్ ఇచ్చారు, అంటే అక్షరాల్లో కొన్ని సంఖ్యలు ఇచ్చారు, వాటికి మనం న్యూమరల్స్ స్టాండర్డ్ ఫామ్ వేయాలి, అంటే మనం అంకెల్లో సంఖ్యల్లో వాటిని చూపించాలి. 25 lakhs అంటే ముందుగా ల్యాక్స్ 25, తర్వాత 5,000, థౌజండ్స్ ప్లేస్లో ఇక్కడ 1000, 10,000 2 ప్లేసెస్ ఉంటాయి, కానీ ఇక్కడ 5,000 అంటే 10,000s లేవన్నమాట, అందువలన 05 అని వేసుకోవాలి. తర్వాత 800, హండ్రెడ్స్కి 8, లాస్ట్లో 41 ఈ విధంగా సంఖ్యని చూపించాలి. తర్వాత 5 crore, ఇది 5, ఇది 2 లేదు, 5 crores. తర్వాత ల్యాక్స్ ప్లేస్లో 20 lakhs, ఆ తర్వాత థౌజండ్స్ ప్లేస్లో 6 మాత్రమే ఉంది, 6,000 కాబట్టి ఇక్కడ 1000 ప్లేస్లో 6 చూపించేటప్పుడు 06 అని రాయాలి. అలాగే 205. నెక్స్ట్ నెంబర్ 91 crore, క్రోర్స్ ప్లేస్లో 91, క్రోర్స్ తర్వాత ఏమొస్తుంది ల్యాక్స్, 67 lakhs, ల్యాక్స్ ప్లేస్లో 67, తర్వాత థౌజండ్స్ 35,000, థౌజండ్స్ ప్లేస్లో 35, తర్వాత హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి 800 కాబట్టి 800, ఆ తర్వాత నెంబర్స్ 42. ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇచ్చిన నెంబర్స్కి స్టాండర్డ్ ఫామ్ రాయాలన్నమాట. ఈ విధంగా విస్తృతంగా రాసినటువంటి సంఖ్యల్ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారు. అలాగే మామూలుగా మనం సంఖ్య రాసే పద్ధతిని స్టాండర్డ్ ఫామ్ అంటాం. ఇక్కడ మనం ఈ సంఖ్యను రాసుకునేటప్పుడు ఇది 1s, 10s, 100s, 1000, 10,000, ల్యాక్స్, 60 lakh అంటే ఇక్కడ 60 lakhs ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ల్యాక్స్ ప్లేస్లో 60, ఆ తర్వాత ల్యాక్స్ అనేవి ఇక్కడ 10 lakhs ప్లేస్లో 60 అనమాట, ల్యాక్స్ ప్లేస్లో 0 కాబట్టి 0. అలాగే థౌజండ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ 50,000, ఇక్కడ 1,000, టోటల్గా 51,000 ఉన్నాయి. అలాగే హండ్రెడ్స్ ప్లేస్లో 0 కాబట్టి 0, 10s 0, 1s అనేవి 8 ఉన్నాయి. ఈ విధంగా నెంబరు ఎక్స్పాండెడ్ ఫామ్ని చూసి ఈ విధంగా స్టాండర్డ్ ఫామ్ రాయాలి. ఏదైనా ఒక స్టాండర్డ్ ఫామ్లో ఆ థౌజండ్స్ కానీ ల్యాక్స్ కానీ లేకపోతే జీరోస్ వేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ల్యాక్స్ అనేవి 70 lakhs ఉన్నాయి, ఆ తర్వాత 70 crores ఉన్నాయి, తర్వాత ల్యాక్స్ అనేవి అసలు లేవు ఇక్కడ కాబట్టి ఈ ల్యాక్స్ ప్లేస్లో జీరోస్ వేసాం. ఆ తర్వాత థౌజండ్స్ ప్లేస్లో ఇక్కడ 30, ఇక్కడ 5, 35,000 ఉన్నాయి కాబట్టి 35. ఆ తర్వాత 403, ఇక్కడ 10s లేవు కాబట్టి ఇక్కడ 403ని ఈ విధంగా చూపించాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2లోకి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ని మనం స్టాండర్డ్ ఫామ్లో కామా ఉపయోగించి రాయాలి. ఇక్కడ మనం చెప్పాం కదా, కామా పెట్టుకునేటప్పుడు ముందుగా 3 numbers తర్వాత కామా పెట్టుకోవాలి, అలాగే ఆ తర్వాత 2 numbers కామా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఫస్ట్లో ఉన్న నెంబర్స్ అన్నింటిని కూడా 1s డిజిట్ అంటాం. ఇందులో 100s, 10s, 1s ఉంటాయి. ఆ తర్వాతవి థౌజండ్స్ డిజిట్, ఆ తర్వాత ల్యాక్స్ డిజిట్, ఆ తర్వాత క్రోర్స్ డిజిట్స్ ఉంటాయి. సో ఇక్కడ క్రోర్స్కి వచ్చేటప్పటికి 2 వచ్చినాయి, సో ఇక్కడ 2 crores ఉన్నాయన్నమాట కాబట్టి 2 crore. ఆ తర్వాత ల్యాక్స్కి వచ్చేటప్పటికి 45 ఉన్నాయి, సో 45 lakhs. థౌజండ్స్కి వచ్చేటప్పటికి 36 ఉన్నాయి కాబట్టి 36,000. అలాగే హండ్రెడ్స్ 1 ఉంది కాబట్టి 100. అలాగే 92 ఉంది కాబట్టి చివరిలో 92. నెక్స్ట్ ఈ నెంబర్ 51 crores,
తర్వాత 24,83,400 లాస్ట్లో ఎండ్ పెట్టిన తర్వాత 27 అని రాయాలి. నెక్స్ట్ నెంబర్ క్రోర్స్ ప్లేస్లో 20 ఉంది, సో 20 crore. ఆ తర్వాత ల్యాక్స్ ప్లేస్లో 50 lakhs. తర్వాత థౌజండ్స్ 30 ఉన్నాయి, 30,000. తర్వాత 401. ఇక్కడ మనకి క్రోర్స్ ప్లేస్లో 90 ఉన్నాయి, 90 crore. ల్యాక్స్ లేవు కాబట్టి రాయక్కర్లేదు. 0 ఉన్నాయంటే లేవని. థౌజండ్స్ 0 అంటే అవి కూడా రాయాల్సిన అవసరం లేదు. 100లో 100 ఉంది, వన్స్ కానీ టెన్స్ కానీ లేవు. సో ఇక్కడ మనం ఏ నెంబర్స్ ఉన్నాయి, క్రోర్స్ 90 ఉన్నాయి, 100 ఉంది, కాబట్టి 90 crore and 100 అని రాయాలి. ఎక్సర్సైజ్ 2లో సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ రైట్ ద ఫాలోయింగ్ న్యూమరల్స్ ఇన్ వర్డ్స్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నెంబర్ని మనం అక్షరాల్లో రాయండి. ఇది క్రోర్స్, తర్వాత ల్యాక్స్, ఆ తర్వాత థౌజండ్స్, ఆ తర్వాత హండ్రెడ్స్, తర్వాత టెన్స్. సో ఇక్కడ రాసేటప్పుడు ముందుగా క్రోర్స్ రాయాలి, 7 crore. ల్యాక్స్ ఎన్ని ఉన్నాయి, 29 ఉన్నాయి, 29 lakhs. థౌజండ్స్ 47 ఉన్నాయి కాబట్టి 47,000. తర్వాత హండ్రెడ్స్ 5 ఉన్నాయి కాబట్టి 500 and 42. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ 93 ఏమున్నాయి, క్రోర్స్ ఉన్నాయి కాబట్టి 93 crore. తర్వాత 53 lakhs, తర్వాత 26,000, ఆ తర్వాత 491. ఈ నెంబర్లో 70 lakhs, 70 crores, 30 lakhs, 10,000 and 400. ఇక్కడ క్రోర్స్ 30 ఉన్నాయి, 30 crore. ల్యాక్స్ లేవు, అలాగే థౌజండ్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇంకా వన్స్, టెన్స్, హండ్రెడ్స్ లేవు కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏంటి, 30 crores, ఒక 2,000 ఉంది కాబట్టి 30 crore and 2,000 అని రాయాలి. మధ్యలో అని రాయండి. థర్డ్ క్వశ్చన్, రైట్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఇచ్చినటువంటి నెంబర్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయండి. ఫస్ట్ వన్ 3,49,85,294. ఈ 3,49,85,294ని మనం ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ప్రతి సంఖ్య యొక్క స్థాన విలువతో సహా మనం రాయడాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్, విస్తరణ రూపం అంటాం. ఫస్ట్ 3. ఈ 3 అనేది క్రోర్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 3 crores రాయాలి ఫస్ట్. ప్లస్ 4 అనేది 10 lakhs ప్లేస్లో ఉంది కాబట్టి 40 lakhs రాయాలి. తర్వాత 9 అనేది ల్యాక్స్ ప్లేస్లో ఉంది అంటే 9 lakhs. నెక్స్ట్ 8 అనేది 10,000 ప్లేస్లో ఉంది. 8 10,000s 80,000 కాబట్టి 80,000. తర్వాత 5 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 5,000. 200 ప్లస్ 90 ప్లస్ 4. అలాగే సెకండ్ నెంబర్ 72 crores 47,27,144. ఫస్ట్ 70 crores, తర్వాత 2 crores, తర్వాత 40 lakhs, తర్వాత 7 lakhs, తర్వాత 20,000, తర్వాత 7,000, తర్వాత 100, తర్వాత 40, తర్వాత 4. ఇక్కడ చూడండి 40 lakhs రాసేటప్పుడు ఇక్కడ ఇంకొక 0 పెట్టాలి, మిస్ అయింది. ఇక్కడ ఒక 0 పెట్టండి. 40 lakhs ఇది. 40 lakhs అంటే 4 తర్వాత మనకి 6 zeros వస్తాయి. నెక్స్ట్ 50 crores. 50 crores-లో 5 అనేది 10 crores ప్లేస్లో ఉంది కాబట్టి 50 crores. తర్వాత క్రోర్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి రాయక్కర్లేదు. ఆ తర్వాత 2 అనేది 10 lakhs ప్లేస్లో ఉంది అంటే 20 lakhs. ప్లస్ 3 అనేది ల్యాక్స్ ప్లేస్లో ఉంది 3 lakhs. ప్లస్ 8 అనేది 10,000 ప్లేస్లో ఉంది అంటే 80,000. తర్వాత థౌజండ్స్ 0 అంటే రాయవలసిన అవసరం లేదు. తర్వాత హండ్రెడ్స్ 0 రాయవలసిన అవసరం లేదు. తర్వాత టెన్స్ 5 ఉన్నాయి, 5 10s 50. తర్వాత వన్స్ లేవు కాబట్టి అవి కూడా రాయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ నెంబర్ 90 crores 7 lakhs and 20. ఇక్కడ 90 crores కాబట్టి ఫస్ట్ 90 crores, తర్వాత క్రోర్స్ లేవు రాయక్కర్లేదు. ల్యాక్స్ 10 lakhs లేవు రాయక్కర్లేదు. ల్యాక్స్ 7 ఉన్నాయి కాబట్టి 7 lakhs. తర్వాత ఓన్లీ టెన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 20. 90 crores 7 lakhs and 20. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్,
రైట్ ద నెంబర్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్లో రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్లో ఇచ్చినటువంటి అంటే అక్షరాల్లో ఇచ్చినటువంటి నెంబర్కి స్టాండర్డ్ ఫామ్ రాయాలి. 45 lakh అంటే ల్యాక్స్లో మనం 45 వేసుకోవాలి. తర్వాత 33,000 థౌజండ్స్లో 33, 600 హండ్రెడ్స్లో 6, తర్వాత 84, 25 crore క్రోర్స్లో 25 వేయాలి. తర్వాత 70,000 ఉంది అంటే ల్యాక్స్ లేవు ఇక్కడ కాబట్టి ల్యాక్స్ ప్లేస్లో ఈ విధంగా 0 వేసుకోవాలి. నెక్స్ట్ 70,000 థౌజండ్స్ ప్లేస్లో 70, తర్వాత 500 హండ్రెడ్స్ ప్లేస్లో 5, వన్స్ కానీ టెన్స్ కానీ లేవు కాబట్టి అక్కడ జీరోస్ వస్తాయన్నమాట. అలాగే 5 crore ప్లస్ 2 10 lakhs 9 lakhs అక్కడ 5 crore-కి 5 వేసుకున్నాం. తర్వాత ల్యాక్స్కి వచ్చేటప్పటికి 2 10 lakhs 9 lakhs అని రెండు రకాలుగా ఇచ్చారు. అంటే 10 lakhs ఏమో 2 ఉన్నాయి, మామూలు ల్యాక్స్ ఏమో 9 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 29 వేసుకోవాలి. 10 lakhs ప్లేస్లో 2 lakhs ప్లేస్లో 9 వేసుకుంటే 29 అవుతుంది. అలాగే 4 10,000 ప్లేస్లో 4, 1000 ప్లేస్లో 2 2000 42 అవుతుంది. అలాగే 100 తర్వాత 2 10s 8 ones ఉన్నాయంట కాబట్టి 2 10s అంటే 10s ప్లేస్లో 2, 1s ప్లేస్లో 8. అలాగే 9 10 crores 7 crore అంటే క్రోర్స్ ప్లేస్లో కూడా 2 ఉంటాయి కదా, అందులో 1 crores 2 10 crores 10 crores ప్లేస్లో 9, crores ప్లేస్లో 7 97 అవుతుంది. అలాగే 8 10 lakhs 10 lakhs ప్లేస్లో 8, మామూలు ల్యాక్స్ ప్లేస్లో ఇక్కడ ఏమి ఇవ్వలేదు అంటే ఇక్కడ 0 వేసుకోవాలన్నమాట. తర్వాత 5 10,000 ప్లేస్లో 5, మామూలు థౌజండ్స్ ప్లేస్ అనేది ఇవ్వలేదు, 10,000 అని ప్రత్యేకంగా రాస్తారు కాబట్టి 10,000 ప్లేస్లో 0 వేసుకోవాలి. నెక్స్ట్ 400 తర్వాత 1 అంటే టెన్స్ లేవన్నమాట 1. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చారు, ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ని ఈ విధంగా రాయాలి. 20 crores ఇక్కడ 4 crores మొత్తం 24 crores అంటే ఇక్కడ ఈ 20 crores అనేదేమో 10 crores ప్లేస్లో వేయాలి, దీన్ని క్రోర్స్ ప్లేస్లో వేయాలి అంటే క్రోర్స్కి 2 digits ఉంటాయి కదా అందులో. అలాగే ల్యాక్స్కి వచ్చేటప్పటికి 10 lakhs ప్లేస్లో 5 వేయాలి, ల్యాక్స్ ప్లేస్లో 3 వేయాలి. నెక్స్ట్ 1000లో 10,000s ప్లేస్లో 4, 1000 ప్లేస్లో 5, హండ్రెడ్స్ ప్లేస్లో 3 79, 10s ప్లేస్లో 7, 1s ప్లేస్లో 9. నెక్స్ట్ ఇక్కడ 80 crores ఇచ్చారు అంటే క్రోర్స్ 10 crores ప్లేస్లో 8, క్రోర్స్ ప్లేస్లో లేదు కాబట్టి 0, అలాగే ల్యాక్స్ కూడా లేవు కాబట్టి 2 జీరోలు. అలాగే థౌజండ్స్ ప్లేస్లో 10,000 ప్లేస్లో కూడా ఏమీ లేవు కాబట్టి 0, థౌజండ్స్ ప్లేస్లో 5 ఉంది 5,000 అని ఉంది కాబట్టి 5, తర్వాత హండ్రెడ్స్ ప్లేస్ కూడా ఇక్కడ ఏమీ లేదు అంటే 0, టెన్స్ కూడా ఏమీ లేవు అంటే 0, వన్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3. ఈ విధంగా ఈ నెంబర్ని రాయాలి. నెక్స్ట్ చూడండి, ద ఫిమేల్ పాపులేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ ఈజ్ 9 crores 49 lakhs 85,062. మేల్ అంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారంట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మేల్ పాపులేషన్ అంటే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు 10 crores 45 lakhs 96,415. ఇవి 2011 సెన్సస్ ప్రకారం. ఇప్పుడు టోటల్గా మేల్ ఫిమేల్ కలిపి పాపులేషన్ ఎంతంటే 19 crores 95 lakhs 81,477. దీన్ని ఇప్పుడు మన అక్షరాలు రాయాలన్నమాట. రైట్ ద నెంబర్ నేమ్ ఆఫ్ ఫిమేల్ పాపులేషన్. నెంబర్ నేమ్ అంటే అక్షరాల్లో రాయమని. ఫిమేల్ పాపులేషన్ అంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో అక్షరాల్లో రాయండి. ఇది ఫిమేల్ పాపులేషన్ ఎంత 9 crores 49 lakhs 85,062. 9 crore 45 lakhs 49 lakhs 85,062. నెక్స్ట్ దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్. దీనికి మేల్ పాపులేషన్కి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నారు. ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ ద మేల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. ఇది మేల్ పాపులేషన్ 10 crore 45 lakhs 96,415. దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ ఇది 10 crores. తర్వాత క్రోర్స్ లేవు కాబట్టి 0, తర్వాత ల్యాక్స్ 10 lakhsలో 4 ఉంది కాబట్టి 440 lakhs. ఆ తర్వాత ల్యాక్స్లో 5 ఉంది కాబట్టి 5 lakhs. ఆ తర్వాత
10,000s ప్లేస్లో 9 ఉంది అంటే 90,000. థౌజండ్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6,000. హండ్రెడ్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 400. టెన్స్ ప్లేస్లో 1 ఉంది అంటే ఒక 10. వన్స్ 5 ఉన్నాయి కాబట్టి 5. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ అవర్ ప్లానెట్ అంటే సూర్యుడి నుంచి భూమికి మధ్య దూరం ఎంత అంటే ఇక్కడ సంఖ్యలు ఇచ్చారు చూడండి. 14,95,97,870 కిలోమీటర్స్ అంత దూరం ఉందంట. దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఇది స్టాండర్డ్ ఫామ్ అంటే మామూలు సంఖ్య రూపంలో దాన్ని చూపించాలి. అలాగే దీనికి నెంబర్ నేమ్, దీని యొక్క నేమ్ ఎలాగా 14,95,97,870. అలాగే ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ప్రతి సంఖ్యని విస్తరణ రూపంలో రాయడం అనమాట. ఇక్కడ 14 crores 10 crores 4 crores, తర్వాత 90 lakhs 5 lakhs, తర్వాత 90,000 7,000, తర్వాత 800, నెక్స్ట్ 70. సో ఇది స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఇది నెంబర్ నేమ్, ఇది ఎక్స్పాండెడ్ ఫామ్. నెక్స్ట్ ఇచ్చినటువంటి ఇక్కడ నెంబర్ చూడండి. దీనికి ప్లేస్ వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అనే నెంబర్ కింద గీత గీస్తుంది. సో దేనికైతే గీత గీసారో అండర్లైన్ చేసినటువంటి ఆ నెంబర్కి మాత్రమే మనం ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ 3 రాయాలి. ఇది 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? 1s, 10s, 100s, 1000, 10,000, తర్వాత lakhs. సో ఇక్కడ lakhs ప్లేస్లో ఉంది కాబట్టి దాని ప్లేస్ lakhs. అలాగే దాని ప్లేస్ వాల్యూ ఎంత? అది lakhs ప్లేస్లో ఉన్నప్పుడు దాని విలువ 3 lakhs అవుతుంది కాబట్టి ప్లేస్ వాల్యూ 3 lakhs. నెక్స్ట్ ఫేస్ వాల్యూ అంటే అసలు దాని సంఖ్య యొక్క అసలు విలువ ఎంత? అది 3 దాని యొక్క అసలు విలువ కాబట్టి అసలు విలువ ఫేస్ వాల్యూ అంటాం. ఇది 3. నెక్స్ట్ ఇక్కడ మనకి 6కి అండర్లైన్ చేశారు. అది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ ఏమో 10,000, ప్లేస్ వాల్యూ 60,000, దాని యొక్క ఫేస్ వాల్యూ 6. నెక్స్ట్ 8 అనేది క్రోర్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ క్రోర్, ప్లేస్ వాల్యూ 8 crores, ఫేస్ వాల్యూ 8. నెక్స్ట్ ప్లేస్ 10 crores, ప్లేస్ వాల్యూ 40 crores, ఫేస్ వాల్యూ 4. నెక్స్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే మనం కంపేర్ చేయాలన్నమాట నెంబర్స్ని. ఏ నెంబర్ పెద్దది, ఏ నెంబర్ చిన్నది అని. ఇక్కడ చూస్తే మనకి 48 lakhs ఉన్నాయి, ఇక్కడ 2 crores ఉన్నాయి కాబట్టి కోట్లు ఎక్కువ కదా. సో ఇక్కడ మనం లెస్ దాన్ చూపించాలి. అంటే ఈ మొదటి నెంబర్ రెండో నెంబర్ కన్నా చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ లెస్ దాన్ వస్తుంది. ఇక్కడ రెండవ సంఖ్యలోకి వచ్చేటప్పటికి 9 crores 63 lakhs ఉన్నాయి, ఇక్కడ 9 crores 24 lakhs ఉన్నాయి కాబట్టి 24 lakhs కంటే 63 lakhs ఎక్కువ కాబట్టి గ్రేటర్ దాన్ చూపించాలి. అంటే మొదటి నెంబరు పెద్దదిగా ఉంది అని. తర్వాత నెంబర్లో రెండు కూడా 42 crores 42 crores, 35 lakhs సమానమైనవి. కానీ థౌజండ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ 68,000 ఉన్నాయి, ఇక్కడ 19,000 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎక్కువ థౌజండ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నెంబర్ అనేది పెద్దదవుతుంది. అలాగే లాస్ట్ నెంబర్లో 25 crores ఈక్వల్ అయిన ల్యాక్స్ చూద్దాం. 25 lakhs, థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 25,000, ఇక్కడ 25,000, ఇక్కడ హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? 200s ఉన్నాయి, ఇక్కడ హండ్రెడ్స్ 5 ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ అనేది పెద్ద నెంబర్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఇచ్చిన నెంబర్స్ని, ఇచ్చిన అన్ని నెంబర్స్లో కూడా అతి చిన్న నెంబర్ని ముందుగా రాసి ఆ తర్వాత పెద్ద నెంబర్ని రాస్తే అది అసెండింగ్ ఆర్డర్. సో ఇచ్చిన 5 నెంబర్లో చిన్న నెంబర్ ఈ 6,94,000, తర్వాత 23,45,000, తర్వాత క్రోర్స్ 8 crores 41,000, తర్వాత 49 crores ఉన్న నెంబర్, ఆ తర్వాత 60 crores ఉన్నాయి, ఆ తర్వాత 90 crores. తర్వాత డిసెండింగ్ ఆర్డర్ అంటే ముందుగా అన్నిటికన్నా పెద్ద నెంబర్ రాయాలి 90 crores, ఆ తర్వాత పెద్ద నెంబర్ 60 crores. ఈ విధంగా చిన్న నెంబర్ వరకు రాస్తే డిసెండింగ్ ఆర్డర్. ఆ తర్వాత 49 crores ఉన్నది, ఆ తర్వాత 8 crores ఉన్నది, తర్వాత 23 lakhs ఉన్నది, తర్వాత 6 lakhs ఉన్నది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 3లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ దీనికి ఇచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్కి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఈ మూడింటిని రాయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లో 5 కింద అండర్లైన్ చేసి ఉందంటే
ఈ 5 అనే నెంబర్కి సంబంధించి ప్లేస్ ఏ ప్లేస్లో ఉంది, దాని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే స్థాన విలువ ఎంత, అలాగే దాని యొక్క అసలు విలువ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ రాయాలి. అంటే దాని యొక్క సహజ విలువ అనమాట, సహజ విలువ ఎంత అనేది రాయాలి. ఫస్ట్ ఇందులో ఈ 5 అనేది ఏ ప్లేస్లో ఉంది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి దీని యొక్క ప్లేస్ 10,000. తర్వాత దీని యొక్క ప్లేస్ వాల్యూ 10,000 ప్లేస్లో ఎంత ఉంది, 5 ఉంది. అంటే 5 10,000s 50,000 కాబట్టి దాని ప్లేస్ వాల్యూ 50,000. దాని ఫేస్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ అంటే దాని యొక్క సహజ విలువ అది 5 కాబట్టి దాని యొక్క ఫేస్ వాల్యూ 5. నెక్స్ట్ నెంబర్లో ఇక్కడ 3కి అండర్లైన్ చేశారు. ఈ 3 కూడా 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ 10,000, దీని ప్లేస్ వాల్యూ 3 కాబట్టి 30,000, దీని ఫేస్ వాల్యూ అంటే సహజ విలువ 3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ నెంబర్లో 5కి అండర్లైన్ చేస్తుంది. ఈ 5 అనేది ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ల్యాక్స్ 5 ఉంది కాబట్టి 5 lakhs, దాని అసలు సహజ విలువ 5, ఫేస్ వాల్యూ 5. నెక్స్ట్ ఇక్కడ అండర్లైన్ చేసిన నెంబర్ ఏంటంటే 6. ఈ 6 యొక్క ప్లేస్ 10 crores, ప్లేస్ వాల్యూ 60 crores. 6 10 crores అంటే 6 10 కోట్లు కాబట్టి 60 కోట్లు అనమాట దాని యొక్క ప్లేస్ వాల్యూ, స్థాన విలువ. అలాగే ఫేస్ వాల్యూ అంటే సహజ విలువ 6, అది ఏ స్థానంలో ఉన్నప్పటికీ దాని యొక్క సహజ విలువ మారదు. నెక్స్ట్ విచ్ డిజిట్ క్యాన్ బి ఫిల్డ్ ఇన్ ద బ్లాంక్ గివెన్ ఇన్ ద నెంబర్. ఈ నెంబర్లో ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్లో అంటే ఇక్కడ డాష్ ఉంది కదా, ఈ డాష్లో మనం ఏ నెంబర్ని పెట్టాలి. హూజ్ ప్లేస్ వాల్యూ ఈజ్, ఇక్కడ చూడండి ప్లేస్ వాల్యూ ఇచ్చారు, దాని యొక్క ప్లేస్ వాల్యూ ఆధారంగా ఆ నెంబర్ని మనం అక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. ఇది 10 lakhs ప్లేస్ అంటే 10 లక్షల ప్లేస్ కాబట్టి దీని యొక్క ప్లేస్ వాల్యూ 90 లక్షలు అంట. 90 లక్షలు ఉండే విధంగా ఇక్కడ నెంబర్ పెట్టండి అన్నారు. ఇది 10 lakhs ప్లేస్లో మనం ఇక్కడ 9 కనుక ఉంచినట్లయితే దాని యొక్క ప్లేస్ వాల్యూ 90 lakhs అవుతుంది కాబట్టి ఇక్కడ మనం 9 ఉంచాలి. దీని ఆన్సర్ 9. నెక్స్ట్ ఫైండ్ 5 నెంబర్స్. మనం 5 నెంబర్స్ రాయాలి. అవి ఎలా రాయాలంటే 10s ప్లేస్లో, ల్యాక్స్ ప్లేస్లో, అలాగే 10 crores ప్లేస్లో అంటే 3 ప్లేస్లో అనమాట. 10ల స్థానంలోనూ, లక్షల స్థానంలోనూ, 10 కోట్ల స్థానంలోనూ 3 ఉండాలి. అలాగే రిమైనింగ్ ప్లేస్లో అంటే మిగిలిన ప్లేస్లన్నిటిలో కూడా సేమ్ డిజిట్ ఒకే నెంబర్ ఉండాలి. అది ఏ నెంబర్ అయినా మనకు నచ్చిన నెంబర్ రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ చెప్పిన విధంగా మనకి ముందు 10s ప్లేస్, ఇదిగో 10s ప్లేస్, 10s ప్లేస్లో 3, తర్వాత ల్యాక్స్ ప్లేస్, ఇదిగో ల్యాక్స్ ప్లేస్లో 3, తర్వాత 10 crores ప్లేస్, 10 crores ప్లేస్లో 3, ఈ 3 ప్లేస్లో 3 వచ్చి మిగిలిన ప్లేస్లో 7 పెట్టి ఒక నెంబర్ రాసాం. అలాగే మిగిలిన ప్లేస్లో 9 పెడితే ఈ విధంగా నెంబర్ వస్తుంది, మిగిలిన ప్లేస్లో 1 పెడితే ఈ విధంగా నెంబర్ వస్తుంది, మిగిలిన ప్లేస్లో 2 పెడితే ఈ విధంగా నెంబర్ వస్తుంది. అంటే 1 కాదు, ఇక్కడ కూడా 2 పెట్టాలి. సో ఇక్కడ మిగిలిన ప్లేస్లో 2 పెట్టాలి కాబట్టి ఇక్కడ లాస్ట్లో కూడా 1 కాదు 2 పెట్టాలి. అలాగే ఇక్కడ కూడా మనకు లాస్ట్ నెంబర్లో కూడా మనం 10 crores ప్లేస్లో 3, ల్యాక్స్ ప్లేస్లో 3, 10s ప్లేస్లో 3 పెట్టాం. మిగిలిన అన్ని ప్లేస్లో కూడా 0, అన్నిట్లోనూ 0 ఉంచితే ఈ విధంగా నెంబర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐ ఆమ్ ఏ 9 digit నెంబర్. నేను ఒక 9 సంఖ్యలు కలిగినటువంటి ఒక సంఖ్యను, అంటే 9 అంకెలు ఉన్నాయన్నమాట ఆ సంఖ్యలో, 9 digit నెంబర్ ఇది. మై 10 crores ప్లేస్ డిజిట్ ఈజ్ 2 more than ద డిజిట్ ప్లేస్ ఇన్ మై 100s ప్లేస్. 10 crores ప్లేస్లో ఉన్న డిజిట్ కంటే కూడా 10 crores ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ అనేది 10 crores ప్లేస్లో ఉండే అంకె అనేది ఎలా ఉంటుందంటే 2 more than 2 ఎక్కువగా ఉంటుందంటే. దేనికంటే 2 ఎక్కువగా ఉంటుంది, ద డిజిట్ ఇన్ 100s ప్లేస్. 100ల స్థానంలో ఉన్న సంఖ్య కంటే 2 ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100ల స్థానంలో 3 ఉందనుకోండి, 10 కోట్ల స్థానంలో ఏముండాలి, 5 ఉంటుంది. 3 2 కలిపితే 5 కదా, ఆ విధంగా అనమాట. 1000s ప్లేస్లో ఉండే సంఖ్య అనేది ఎలా ఉంటుందంటే ఈ 100s ప్లేస్లో ఉన్నటువంటి సంఖ్య కంటే 5 ఎక్కువగా ఉంటుందంట. 5 ఎక్కువగా ఉంటుందంటే దానికి 5 కలిపితే 1000s ప్లేస్లో సంఖ్య వస్తుంది. 100 ప్లేస్లో 3 ఉంటే దీనికి 5 కలిపితే 8 అవుతుంది కదా, 1000s ప్లేస్లో 8 ఉంటుందన్నమాట. అలాగే ఇఫ్ 3 ఈజ్ మై 100s ప్లేస్, నా 100s ప్లేస్లో 3 ఉన్నట్టే అంటే 100ల స్థానంలో 3 ఉంటే రిమైనింగ్ ప్లేసెస్ ఆర్ 1, మిగిలిన అన్ని స్థానాల్లోనూ ఒకటే ఉంటే ఆ సంఖ్య ఏది, నేను ఎవరిని అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ అన్ని స్థానాల్లో కూడా ఒకటి ఉందన్నారు. అంటే ఇక్కడ మిగిలిన స్థానాలు అంటే ఏంటి, 100s ప్లేస్లో 3 ఉంటుందని చెప్పడం జరిగింది కాబట్టి 100 ప్లేస్లో 3 వేసుకోవాలి. అలాగే
10 crores ప్లేస్లో 100 ప్లేస్ కంటే కూడా 2 ఎక్కువ ఉందని చెప్పారు. అంటే ఈ 100 ప్లేస్లో 3 ఉంది కాబట్టి 10 crores ప్లేస్లో దానికి 3కి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది కదా, 5 వేసుకోవాలి. తర్వాత థౌజండ్స్ ప్లేస్లో 5 ఎక్కువ ఉంటుందన్నారు కాబట్టి థౌజండ్స్ ప్లేస్లో మనం ఈ 100 ప్లేస్లో ఉన్న 3కి 5 యాడ్ చేసి 8 వేసుకోవాలి. ఈ 3 ప్లేసుల తర్వాత మిగిలిన అన్ని ప్లేసుల్లో కూడా మనం 1 వేసినట్లయితే మనకి ఈ విధంగా సంఖ్య వస్తుంది. ఇదే కావాల్సిన సంఖ్య. నెక్స్ట్, ఫార్మ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్స్. అవి ఒక గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి, స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. అవి 5 డిజిట్ నెంబర్స్, అంటే 5 అంకెలు కలిగినటువంటి ఒక గ్రేటెస్ట్ అంటే అతిపెద్ద 5 అంకెల సంఖ్యని, అతి చిన్న 5 అంకెల సంఖ్యని రాయాలి. ఏ విధంగా రాయాలంటే, అంటే వెయిట్ను ఉపయోగించి రాయాలి అని అంటే 8, 3, 9, 2 అండ్ 5 ఈ సంఖ్యల్లో 5 సంఖ్యలను ఉపయోగిస్తూ మనం ఒక 5 అంకెల సంఖ్య రాయాలి. అది ఒక గ్రేటెస్ట్ రాయాలి, స్మాలెస్ట్ రాయాలి. అన్నిటికన్నా పెద్ద 5 అంకెల సంఖ్య రాయాలి, అన్నిటికన్నా చిన్న 5 అంకెల సంఖ్య రాయాలి. ఈ 5 సంఖ్యలని ఉపయోగించనమాట. సో 5 అంకెల సంఖ్య పెద్ద సంఖ్య రాసేటప్పుడు ఈ అంకెల్లో ఉన్నటువంటి పెద్ద అంకెలను రాసుకుంటూ వెళ్ళాలి. అన్నిట్లో పెద్దది 9 కాబట్టి ముందు 9, తర్వాత 8, తర్వాత 5, తర్వాత 3, తర్వాత 2 ఈ విధంగా రాసుకుంటే అదే అన్నిటికన్నా పెద్ద సంఖ్య అవుతుంది. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అనమాట, 98,532. అలాగే స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ రాయాల్సి వచ్చినప్పుడు అన్నిటికన్నా చిన్న సంఖ్యలను ముందుగా రాసుకోవాలి. ఫస్ట్ అన్నిటికన్నా చిన్నది 2 కాబట్టి 2, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 8, తర్వాత 9, 23,589 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా స్మాలెస్ట్, బిగ్గెస్ట్ అంటే గ్రేటెస్ట్ నెంబర్ అనేది రాయాలి. ఈసారి 6 డిజిట్ నెంబర్స్ రాయాలి. ఈ 6 డిజిట్ నెంబర్స్ రాయడానికి మనకి ఇచ్చినటువంటి డిజిట్స్ చూడండి, 4, 5, 8, 7, 2, 6 ఆల్రెడీ 6 డిజిట్స్ ఇక్కడ ఇచ్చేసారు. వీటిని ఉపయోగించి రాయాలి. ఇందాక మనం చెప్పినటువంటి ట్రిక్ ఆధారంగా ఇక్కడ కూడా ఈ సంఖ్యల్లో పెద్ద సంఖ్యలను రాసుకుంటూ వెళ్ళినట్లయితే 8, 7, 6, 5, 4, 2 ఈ విధంగా రాసినట్లయితే ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది, 8,76,542. అలాగే స్మాలెస్ట్ నెంబర్ రాయడానికి చిన్న సంఖ్యలను రాసుకుంటూ వెళ్ళాలి. 2, 4, 5, 6, 7, 8 2,45,678 అనేది స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇక్కడ కూడా ఒక స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నారు. అది 8 డిజిట్ నెంబర్ రాయమన్నారు ఈసారి. కానీ ఇక్కడ మనకి 8 డిజిట్ నెంబర్స్ రాయడానికి ఇచ్చినటువంటి డిజిట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 5, 3, 8, 6, 4, 7 అండ్ 2. అంటే ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ని ఉపయోగిస్తూ మనం గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి. ఈ నెంబర్స్ అన్నిటిలో కూడా పెద్ద నెంబర్స్ని రాసుకుంటూ వెళ్ళాలనుకున్నాం కదా, ఆ విధంగా రాసినట్లయితే 87654321 అంటే 8,76,54,321 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. అలాగే వీటిలో ఉన్నటువంటి చిన్న అంకెలను రాసుకుంటూ వెళ్ళినట్టు 1 crore, ఇది 1,23,45,678. ఇది 8,76,54,321. నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ రాయమని మనకి ఇచ్చారు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి డిజిట్స్ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6 డిజిట్స్ మాత్రమే ఇచ్చారు. ఈ 6 డిజిట్స్ని ఉపయోగిస్తూ 7 డిజిట్ నెంబర్ రాయాలి. అంటే మనకి 7 అంకెల సంఖ్య రాయాలి, కానీ మనకి 6 అంకెలే ఉన్నాయి. ఇక్కడ ఒక అంకె అనేది తక్కువగా ఉంది. దీనికోసం ఏమని ఇచ్చారంటే బై రిపీటింగ్ ఎనీ 1 డిజిట్, అంటే ఏదో ఒక డిజిట్ని రిపీట్ చేయండి, అంటే 2 సార్లు రాయొచ్చు అని ఇచ్చారు. అంటే మనం ఇచ్చినటువంటి ఈ అంకెల్లో ఏదో అంకెని 2 సార్లు రాసి మిగిలిన అంకెలన్నింటినీ కూడా ఒకసారి రాసి అదేవిధంగా మనం ఒక గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. ఈ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు మనం 8 తర్వాత 7 తర్వాత 5, 4, 3, 0 రాసుకోవాలి. నేను ఇక్కడ 7 అనేది డబల్ చేశాను, అంటే 2 సార్లు ఉపయోగించాను అనమాట. ఏదో ఒక నెంబర్ని రిపీట్ చేయమన్నారు కాబట్టి నేను 7 రిపీట్ చేశాను, అప్పుడు ఈ విధంగా వచ్చింది. అలా కాకుండా మీరు 8 రిపీట్ చేస్తే ఇక్కడ ఫస్టే మీరు 2 8s రాసుకుని తర్వాత 7, 5, 4, 3, 0 రాయాలి. అలా కాదు మీరు 5ని రిపీట్ చేస్తే అప్పుడు మీరు ఏం చేయాలి, 8, 7 రాసిన తర్వాత ఇక్కడ 2 5s రాసి అప్పుడు 4, 3, 0 రాయాలి. ఆ విధంగా మీరు రాయవచ్చు. లాస్ట్లో 0 వస్తుంది. ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు ఇక్కడ 0 ఉన్నప్పుడు మనం ఇందాక రాసినట్టుగా స్మాలెస్ట్ నెంబర్లు అన్నిటికన్నా చిన్నది ముందు 0 కాబట్టి 0, 3 అని రాసుకుంటూ వెళ్తే అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 0 ఉంటే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే ఈ రెండవ చిన్న సంఖ్య ఏదో ముందు అది రాసుకోవాలన్నమాట. 0 తర్వాత చిన్న సంఖ్య ఏది 3, కాబట్టి 3 రాసుకుని దాని తర్వాత 0ని రాసుకోవాలి.
రాసుకుని మిగిలిన నెంబర్లన్నిటిలో కూడా చిన్న సంఖ్యలని అలా పెద్దగా వచ్చే విధంగా, అంటే చిన్న సంఖ్యల ముందు పెద్ద సంఖ్యల తర్వాత వచ్చే విధంగా రాస్తే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. అయితే 0 ఉన్నప్పుడు రెండవ చిన్న సంఖ్య రాసుకుని దాని తర్వాత 0ని పెట్టుకోవాలి. నెక్స్ట్ 5th ప్రాబ్లంలో గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ రాయమన్నారు. ఈ అతిపెద్ద అతి చిన్న 6 అంకెల సంఖ్య అనేది ఎలా ఉండాలంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈ 6 డిజిట్ అవ్వాలి, అది కూడా ఈవెన్ నెంబర్ అవ్వాలి, అంటే సరి సంఖ్య రాయాలన్నమాట. దాన్ని రాయడానికి మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ ఏంటంటే 5, 0, 2 అండ్ 1. ఈ 4 నెంబర్లతో మనం 6 అంకెల సంఖ్య రాయాలి. ఇది ఎనీ డిజిట్ 2 టైమ్స్, ఏ డిజిట్నైనా మీరు 2 టైమ్స్ రాసుకోండి. అలాగే ప్రతి సంఖ్యని మిస్ అవ్వకుండా ఒకసారైనా ఉపయోగించి రాయాలి అని వచ్చారు. అంటే మనం ఇక్కడ ఏవైనా 2 డిజిట్స్ని 2 టైమ్స్ రాసుకుని మిగిలిన 4 డిజిట్స్ని రాసుకుంటే మనకి 6 డిజిట్స్ అవుతాయి. సో ఈ 6 డిజిట్స్తో మనం నెంబర్ తయారు చేద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి 5 అనేది 2 టైమ్స్ రాసుకుందంటే 2 5s, అలాగే 2ను కూడా 2 టైమ్స్ రాసుకుందంటే 2 2s, తర్వాత 0 1. ఈ 6 నెంబర్స్ని ఉపయోగిస్తూ మనం 6 డిజిట్ ఈవెన్ నెంబర్ని, అలాగే గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ని, 6 డిజిట్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ని రాయాలి. ముందుగా గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ రాద్దాం. ఈ గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఎలాంటిది? ఈవెన్ నెంబర్, గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ అనమాట. సో ఇక్కడ అన్ని నెంబర్స్ని మనం పెద్ద నెంబర్స్ ముందు రాసుకొని చూద్దాం. 5 5 2 2 1 0 అనేది అన్నిటికన్నా గ్రేటెస్ట్ నెంబర్ ఇది. అలాగే 0 చివరిన ఉందంటే అది ఈవెన్ నెంబర్ కూడా అవుతుంది, కాబట్టి ఇది గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ అవుతుంది. అలాగే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ రాయడానికి అన్నిటికన్నా చిన్న సంఖ్యలు రాసుకుంటూ వెళ్ళాలి. 0 ఉన్నప్పుడు రెండవ చిన్న సంఖ్యలు ముందు రాయాలి, కాబట్టి 1 0, ఆ తర్వాత అన్నిటికన్నా చిన్న సంఖ్యలు ఏమున్నాయి? 2 2, తర్వాత 5 5. ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళినప్పుడు చివరిన మనకి 5 వస్తుంది. 5 వస్తే ఇది ఆడ్ నెంబర్. ఇది అంటే అన్నిటికన్నా గ్రేటెస్ట్ అంటే స్మాలెస్ట్ నెంబర్ అనేది చివరిన మనకు ఆడ్ నెంబర్ వస్తుంది చిన్న నెంబర్లు రాసుకుంటూ వెళ్తే. అందువలన ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ నెంబర్ రావడం కోసం ఈ 2ని మనం చివరి రాసుకోవాలి. రాసుకుంటే మనకి 102 552 అనేది మనకి స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అవుతుంది అన్నమాట. అలాగే ఇది గ్రేటెస్ట్ ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే చివరిన ఈ 2ని ఇక్కడ రాసుకున్నాం, లేదా యాక్చువల్గా మనం 2ని మామూలుగా అయితే స్మాలెస్ట్ నెంబర్ రావాలంటే ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ కంపేర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇచ్చిన నెంబర్స్ని కంపేర్ చేయాలంటే ఏది పెద్దది ఏది చిన్నది అనేది గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆధారంగా మనం మరి పోల్చి చూపించాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ నెంబర్ అనేది 87,83,93,790. ఇక్కడ 8,29,80,758. ఇక్కడ 87 crores ఉన్నాయి. ఇక్కడ 8 crores మాత్రమే ఉన్నాయి, 87 కోట్లు, ఇక్కడ 8 కోట్లు. సో ఇక్కడ 87 crores అనేది ఎక్కువ కాబట్టి మనం ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టాలి. గ్రేటర్ దాన్ అంటే పెద్దది అని. ఏది పెద్దది? మొదటి సంఖ్య పెద్దది. మనం గ్రేటర్ దాన్ లెస్ దాన్ చెప్పేటప్పుడు ఈ మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే పెద్దదా చిన్నదా తెలియజేస్తాం. ఇది పెద్దది కాబట్టి ఇది గ్రేటర్ దాన్ అని పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఈ 2 నెంబర్స్లో ఈ 79 crores ఉన్నాయి. ఇక్కడ 4 crores మాత్రమే ఉన్నాయి, అంటే ఇక్కడ 79 crores ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ పెట్టాలి. అలాగే ఇక్కడ చూస్తే 9 crores ఉన్నాయి, ఇక్కడ 40 crores ఉన్నాయి. కాబట్టి ఈ 9 crores అనేది చిన్నదైంది కాబట్టి ఇక్కడ చిన్నది అని చెప్పాలన్నమాట. చిన్నది అని చెప్పడానికి లెస్ దాన్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మనం 5 crores, ఇక్కడ 4 crores. ఇక్కడ 4 కంటే 5 ఎక్కువ కదా, అంటే ఇక్కడ 5 crores ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ అనే సింబల్ని మనం ఉపయోగించాలి. నెక్స్ట్ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన నెంబర్స్ని రాయాలి. ముందుగా అసెండింగ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు చూడండి. ఇక్కడ 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. ఈ 5 నెంబర్స్ని మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. రాసేటప్పుడు వీటన్నిటిలోకి ముందుగా చిన్న సంఖ్యను రాసి తర్వాత పెద్ద సంఖ్య వరకు రాస్తే అది అసెండింగ్ ఆర్డర్ అవుద్ది. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు అనేది అసెండింగ్ ఆర్డర్. వీటన్నిటిలోనూ చూసినట్లయితే మనకి ఇక్కడ 19 ఉంది, అంటే 19 lakhs ఉంది, అంటే 19 లక్షలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది అన్నిటికన్నా చిన్న సంఖ్య, దీన్ని ముందుగా రాసుకోవాలి. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకి 28 lakhs ఉంది కాబట్టి ఇక్కడ ఇది సెకండ్ నెంబర్ అవుతుంది. ఇందులో 29 lakhs ఉన్నాయి కాబట్టి దాని తర్వాత నెంబర్ మూడో నెంబర్ ఇది అవుతుంది. ఇందులో 35 lakhs ఉన్నాయి కాబట్టి ఇది తర్వాత నెంబర్. ఇక్కడ 42 lakhs ఉన్నాయి కాబట్టి ఇది లాస్ట్ నెంబర్గా మనం రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్స్లో ఈసారి
క్రోర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి క్రోర్స్ని చూసుకున్నట్లయితే ఇక్కడ 1 crore ఉన్నది అన్నిటికన్నా చిన్నది, కాబట్టి ఇక్కడ ఫస్ట్ రాసాం. తర్వాత ఇక్కడ 10 crores అనేవి 2 ఉన్నాయి. ఈ 10 crores రెండిట్లోనూ కూడా ల్యాక్స్ చూడాలి. అంటే 10 crores ఎక్కువైనాయి కదా. నెక్స్ట్ ల్యాక్స్ చూస్తే 29 lakhs అనేది చిన్నది, కాబట్టి ఈ 10 crores 29 lakhs అనేది ముందు రాసుకోవాలి. 10 crores 91 lakhs అనేది తర్వాత రాయాలి. ఆ తర్వాత ఈ రెండింటిలోనూ 14 crores ఒకటి, 16 crores ఒకటి, కాబట్టి ముందు 14 crores నెంబర్, తర్వాత 16 crores నెంబర్ రాసినట్లయితే ఇది అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇక్కడ కూడా మనకి 1 2 3 4 నెంబర్స్ ఇచ్చారు. ఈ 4 నెంబర్స్ అన్నిట్లోనూ ముందుగా పెద్ద నెంబర్ రాసి దాని తర్వాత చిన్న నెంబర్ రాయాలి. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య రాయడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏది? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 crores ఉంది, కాబట్టి ఇది అన్నిటికన్నా పెద్ద సంఖ్య. ఆ తర్వాత ఇక్కడ 1 crore ఉంది, కాబట్టి ఇది రెండవ పెద్ద సంఖ్య. ఆ తర్వాత ఇందులో క్రోర్స్ లేవు, ఓన్లీ ల్యాక్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 20 lakhs ఉన్నాయి, ఇక్కడ 2 lakhs ఉన్నాయి. సో ఇక్కడ ఈ 20 lakhs అనేది మూడో పెద్ద సంఖ్య, 2 lakhs ఉన్నటువంటి ఈ నెంబర్ నాలుగో పెద్ద సంఖ్య అవుతుంది. ఇది డిసెండింగ్ ఆర్డర్. అలాగే నెక్స్ట్ ఇచ్చినటువంటి 5 నెంబర్స్లో అన్నిటిలోకి కూడా 98 crores ఉన్నటువంటి నెంబర్ పెద్ద నెంబర్, కాబట్టి ఇది ఫస్ట్ రాసుకున్నాం. ఆ తర్వాత 74 crores ఉన్నది సెకండ్ నెంబర్, తర్వాత 48 crores ఉన్నది థర్డ్ నెంబర్, తర్వాత 28 crores ఉన్నది ఫోర్త్ నెంబర్, ఇక్కడ 6 crores మాత్రమే ఉన్నది అన్నిటికన్నా లాస్ట్ నెంబర్. ఇది డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ డూ దిస్. ఈ డూ దిస్లో మనకి ఇచ్చినటువంటి ఈ యాక్టివిటీ ఏంటో చూద్దాం. స్టాండర్డ్ ఫామ్ ఇంటర్నేషనల్ సిస్టంలో రాయండి. అంటే ఇక్కడ మనకి సంఖ్యలు అనేవి ఇప్పటి వరకు ల్యాక్స్, క్రోర్స్గా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫామ్లో ల్యాక్స్ తర్వాత క్రోర్స్ రాకుండా మిలియన్స్ వస్తాయి. ఆ మిలియన్స్ అనేవి ఎలా వస్తాయంటే 1s 10s 100s ఉంటాయి, తర్వాత 1000 10,000 తర్వాత మనకి ల్యాక్స్ వస్తున్నాయి కదా మన ఇండియన్ సిస్టంలో. కానీ ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్, దీన్ని బ్రిటిష్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ ఆంగ్ల సంఖ్యామానంలో మనకి 100,000s ఉంటాయి. ఈ 100,000s తర్వాత మనకి మిలియన్స్ అనే నెంబర్ వస్తుంది. దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ నెంబర్స్ రాసేటప్పుడు ఈ కామా పద్ధతి కూడా ఎలా పెట్టాలంటే 3 నెంబర్స్ తర్వాత పెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్లో ఫస్ట్ 3 నెంబర్స్ తర్వాత ఒక కామా పెట్టుకోవాలి, తర్వాత 3 నెంబర్స్ తర్వాత ఒక కామా పెట్టుకోవాలి. ఈ లాస్ట్ నెంబర్లు అనేవి వన్స్ ప్లేస్ అంటారు. ఇందులో 625 ఇది మామూలే. ఇక్కడికి ఇది 3 కూడా థౌజండ్స్ ప్లేస్ ఇది. ఆ తర్వాత మిలియన్స్ ప్లేస్ ఇది, అంటే 753,000 అనమాట. ఈ మొత్తం ఈ 3 సంఖ్యలు కూడా థౌజండ్స్. ఇవి ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? 753,000 ఉన్నాయి. ఈ 753ని థౌజండ్స్ అనే అనాలి. ఆ తర్వాత వచ్చే సంఖ్య ఏంటంటే, స్థానం ఏంటంటే మిలియన్స్. సో ఇక్కడ మిలియన్స్ ప్లేస్లో కూడా 3 నెంబర్స్ ఉంటాయి. ఈ 3 డిజిట్లో ఎన్ని ఉన్నట్లయితే దాన్నే మనం టోటల్గా మిలియన్స్గా చెప్పాలి. ఇక్కడ 4 మాత్రమే ఉంది కాబట్టి 4 millions అనమాట. సో ఇది మిలియన్స్, థౌజండ్స్, తర్వాత వన్స్. 4 million, తర్వాత 753,625 ఈ విధంగా మనం రాయాలి. అలాగే ఈ నెంబర్ని రాసేటప్పుడు 3 నెంబర్స్ తర్వాత మనం కామా పెట్టినట్టయితే ఇక్కడ ఇది మిలియన్స్ ప్లేస్ అవుతుంది, అంటే 700 million. తర్వాత థౌజండ్స్ ప్లేస్ అవుతుంది. ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? 400, కాబట్టి 400,300. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ మిలియన్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 million. థౌజండ్స్ ప్లేస్లో 250 ఉన్నాయి, 250,000. తర్వాత 431, తర్వాత 145,235,857. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్. 300,000ని ఇంటర్నేషనల్ సిస్టంలో రాయాలి. 300,000 ఇక్కడ అంటే కామా అనేది 3 స్థానాల తర్వాత పెట్టుకోవాలి. నెక్స్ట్ 5 millions. 5 millions రాయడానికి 100s తర్వాత 3 స్థానాల తర్వాత కామా పెడితే ఇక్కడ మిలియన్స్ ప్లేస్ వస్తుంది. ఈ 3 కూడా థౌజండ్స్ ప్లేస్ అనమాట. ఇది 5 million. అలాగే 70 millions. 70 millions తర్వాత థౌజండ్స్కి 3 ప్లేసెస్ ఉండాలి. అలాగే డిజిట్స్ ప్లేసెస్కి, వన్స్ ప్లేస్కి, 100 ప్లేస్కి 3 ప్లేసెస్ ఉంచాలి. నెక్స్ట్ 400 millions. ఈ విధంగా మనం నెంబర్స్ని రాయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4. ఇది మన బ్రిటిష్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. ఇందులో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ నెంబర్ని ఇంటర్నేషనల్ సిస్టంలో మనం రాయాలి. బ్రిటిష్ సిస్టంలో అంకెల్లో ఉండడాన్ని అక్షరాల్లో రాయాలి. నెంబర్ ఇన్ వర్డ్స్.
ఇది మిలియన్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 మిలియన్. థౌజండ్స్ ప్లేస్లో 528 ఉంది కాబట్టి 528,000. తర్వాత 973. నెక్స్ట్ ఇక్కడ మిలియన్స్ ప్లేస్లో 53 ఉంది కాబట్టి 53 మిలియన్స్. తర్వాత ఈ 3 ప్లేస్లు కలిపి థౌజండ్స్ కాబట్టి 547,000. తర్వాత 652. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ మిలియన్స్ ప్లేస్లో 901 ఉంది కాబట్టి 901 మిలియన్. థౌజండ్స్ ప్లేస్లో 247 ఉంది కాబట్టి 247,381. ఇక్కడ మిలియన్స్ ప్లేస్లో 200 ఉంది కాబట్టి 200 మిలియన్, 200,000 అండ్ 200. ఈ నెంబర్ నేమ్స్ని బ్రిటిష్ సిస్టంలో రాయండి, అది ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇది థౌజండ్స్. అంటే థౌజండ్స్ ప్లేస్లో 700 ఉంది కాబట్టి 700,000. ఇక్కడ థౌజండ్స్ తర్వాత మిలియన్స్ ప్లేస్లో 1 ఉంది, 1 మిలియన్ అండ్ 200,000. ఇక్కడ 2,524,000. నెక్స్ట్ నెంబర్ 2,524,000. నెక్స్ట్ నెంబర్ 7,521,000. తర్వాత 256. 475,562,125. నెక్స్ట్ 1 lakhకి ఎన్ని థౌజండ్స్ ఉంటాయి? 1 lakhకి 100,000 ఉంటాయి. అలాగే 1 మిలియన్ అంటే 10 lakhs. 1 crore అంటే 10 millions. 100 millions అంటే 10 crores. 1 million అంటే ఎన్ని థౌజండ్స్ ఉంటాయి? 1,000 thousands ఉంటాయి. ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ టు అవర్ ప్లానెట్ ఎర్త్ ఈజ్, మనకి సూర్యుడి నుండి మన భూమికి దూరం అనేది ఇక్కడ కిలోమీటర్లు ఇచ్చారు. దీన్ని స్టాండర్డ్ ఫామ్లో ఏ విధంగా రాయాలంటే, స్టాండర్డ్ ఫామ్ అంటే నెంబర్ అనమాట, కామాలో చూపిస్తూ రాయాలి మనం. ఇక్కడ 3 డిజిట్స్కి ఒక కామా చెప్పిన పెడితే ఇది 149 మిలియన్స్కి ఒక కామా పెట్టాలి, 597 thousandsకి ఒక కామా పెట్టాలి, లాస్ట్లో 870 ఉంటుంది. దీన్ని నెంబర్ నేమ్ అనేది 149,597,870 కిలోమీటర్స్ ఉంటుందంట ఎక్కడికి, సూర్యుడి నుండి మన భూమికి మధ్య దూరం. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.